నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ టూర్ పోయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జపాన్ పోయిందంట. ఇక అక్కడ జపాన్లో ఇక మంత్రుల బృందం కూడా పోయింది, శ్రీధర్ బాబు పోయింది, ఇంకెవరెవరు అందరూ కలిసి మొత్తానికి జపాన్కి పోయారు. అక్కడ నుండి మొత్తానికి పెట్టుబడులు తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. ఫ్యూచర్ సిటీకి మారు మొత్తానికి బెనీ ఫ్యూచర్ సిటీకి మారు బెనీ అంటూ 600 ఎకరాల్లో మొత్తానికి 600 ఎకరాల్లో మొత్తానికి నెక్స్ట్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నటువంటి వ్యాపార దిగ్గజం మొత్తానికి జపాన్లో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతోనే మొత్తానికి ఇక్కడ నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి దై సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శేషాద్రి, జయేష్ రంజన్ తదితరులు. అక్కడ వీళ్ళ పేరే గమ్మతున్నది. ఆఫీసర్ దై సకాకురాతో తన పేరు ఈయన పేరు సకాకురా. మొత్తానికి ఆయనతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి 600 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రం నుండి జపాన్ పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరే గమ్మతున్నది. రేవంత్ రెడ్డి పేరు బ్రహ్మాండంగా ఉన్నది, కానీ పని మాత్రం బ్రహ్మాండంగా లేదు. ఇక ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు. ప్రారంభంలోనే పెట్టుబడి 1000 కోట్లు అంట. తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్లు ప్రారంభంలోనే పెట్టబోతున్నారు. మరి దీంతో ఎంతమందికి ఉపాధి కల్పించబోతురో కానీ ఎంతమంది భూములు లాక్కుంటారో. మరి ఈ 600 ఎకరాలంటే మళ్ళీ ఎక్కడనో 600 ఎకరాలు మళ్ళీ చదును చేయాల్సిందే. 400 ఎకరాల తెరువు పోతేనే నానా తిప్పలు పడ్డాడు. ఆ లగచర్లలో తిప్పలే పడ్డాడు. మూసి ప్రక్షాళనని అక్కడ బుల్డోజర్ పెట్టి ఆడ ఆగమైపోయాడు. మరి వీళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందటికి ఎట్లా వచ్చిరు? 600 ఎకరాలు ఎక్కడ చూపెడతాడు మరి రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తాడు? ఇక 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయట. ఈ ఇండస్ట్రియల్ పార్క్ వస్తే 30,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇక టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ వస్తే, ఈ పార్కు రాష్ట్రానికి వస్తే 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాకపోతే 3 కూడా రావు. వస్తేనే వస్తాయి. మరి పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, మీ తెలంగాణ రాష్ట్రంలో 600 ఎకరాల్లో మా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయండి అని చెప్పినట్టున్నారు. మొత్తానికి దానికి సందిగ్ధం అయిపోయింది. అక్కడ డీల్ కూడా కుదుర్చుకున్నామని చెప్తుండు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక అర్థమైపోతుంది. మరి పార్క్ వస్తుందా రాదా? 30,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారా? మరి 3 కూడా ఉద్యోగాలు కల్పించరా? ఉన్న ఉద్యోగాలకే జీతాలు సగంగా రావట్లేదని కొంతమంది అనుకుంటా ఉన్నారు. అదేదో గవర్నమెంట్లో ఖాళీలు ఉన్నాయేమో, ఆ ఖాళీలన్నీ మాకు అప్పచెప్తే మొత్తానికి టీజీపీఎస్సీ వాళ్ళు ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, నోటిఫికేషన్లు వేస్తామంటే అసలు ఖాళీలు ఏడున్నాయి అనేది కూడా చెప్తలేదు గవర్నమెంట్. ప్రభుత్వము వాళ్ళకి చెప్తలేదు. ఇక మొత్తానికి బైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్లు రుణం ఇంకా అందించాలని ప్రతిపాదన. మెట్రోకి మొత్తానికి 11,693 కోట్ల రుణం అందించాలని కూడా ప్రతిపాదన చేశారంట. జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైనటువంటి పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందినటువంటి వ్యాపార దిగ్గజం ఇక మారుబెని కంపెనీ పేరు మారుబెని ఇక తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, మొత్తానికి లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, ఇక మొత్తానికి మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉందట ఈ కంపెనీ. ఏది మారుబెని అనేటువంటి కంపెనీ. ఈ కంపెనీలో ముఖ్యంగా ఆహారము, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి. ఈ మౌలిక వసతులు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయాలంటే తెలంగాణ పర్యావరణం దెబ్బతినడమే. మళ్ళా ఇకపోతే రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొత్తానికి మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా
సంసిద్ధత వ్యక్తం చేసిందట. ఇక టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్కు ప్రతిపాదనలు కూడా పెట్టుబడులపైన చర్చించారట. దాదాపు 1000 కోట్ల ప్రారంభం పెట్టుబడితో మొత్తానికి మరుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుందని కూడా ఫ్యూచర్ సిటీలో దశల వారీగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుందట. ఇక ఇప్పుడు ఈ 600 ఎకరాలు పెట్టిన తర్వాత ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పార్క్ కూడా పెట్టడానికి అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగినాయట. ముందైతే ఇది కానీ తర్వాత ఇంకోటి పెడదురు కానీ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన ముఖ్యమంత్రి సమక్షంలో మొత్తానికి ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారట. అయితే జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీల మొత్తానికి హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారట. సరే రాంతి, తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచిగా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తే వద్దంటమా? కానీ ఆ పార్కు పెట్టడం వల్ల, ఇండస్ట్రియల్ పార్కు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుకుంటే సరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు, 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు, కానీ 30 లక్షల మందికి ఏదైనా ఇబ్బందులు రాకూడని ఇబ్బందులు ఏమైనా వస్తేమో ఆలోచన చేయండి. ఎందుకంటే లోహాలు, ఇంకా కెమికల్స్, ఆహార వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు ఇట్లా అనేకమైనటివి తయారవుతాయని చెప్తున్నారు. మరి వాటితో ఇబ్బంది ఏమైనా ఉంటుందేమో ఒకసారి అది కూడా ఆలోచన చేయండి. 30,000 మంది ఉద్యోగాలు, 1000 కోట్ల పెట్టుబడి, ఈ రకంగా చెప్తా ఉన్నారు మంచిగానే. ఇకపోతే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించడం జాలదు. అంటే రాష్ట్రపతిని ధిక్కరించేటువంటి దమ్ము ధైర్యం సుప్రీంకోర్టుకు లేదన్నట్టు. వీళ్ళు ఎవరు చెప్తున్నారు? మన ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట. రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలకి ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విసిరినాడట. మొత్తానికి ప్రజాస్వామ్య శక్తులపైన అణుశక్తిని ప్రయోగించరాదు. జడ్జీలు సూపర్ పార్లమెంట్ లాగా వ్యవహరిస్తారా? ఏం జరుగుతోంది? ఎటు వెళ్తున్నాం? జీవితంలో ఎలాంటివి చూడాల్సి వస్తుంది అనుకోలేదంటూ ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్ఖడ్ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక రాష్ట్రపతి పాలన సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు జాలదని కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లు పైన 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ మరో బ్యాచ్ ఇక ఇంటర్సను శిక్షణార్థులను కూడా ఉద్దేశించి గురువారం ఆయన మొత్తానికి ప్రసంగించినటువంటి అంశం. అయితే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు శాసించే అంత పెద్దది కాదు, రాష్ట్రపతిని శాసించడానికి సుప్రీంకోర్టుకు అర్హత లేవన్నట్టుగా ధన్ఖడ్ మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం. రాష్ట్రపతి ఫలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించజాలది. ఫలానా తేదీ కల్లా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే బాగుంటుందని సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అట్లాంటి డిమాండ్స్ చేయడానికి అర్హత లేదు అని చెప్తుండు ధన్ఖడ్. ఇకపోతే ధన్ఖడ్ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లు పైన 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పినటువంటి. అయితే గవర్నర్లు పంపినటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో గవర్నర్లు పంపితే ఆ బిల్లును 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఏదైతే చెప్పిందో అది కూడా తప్పే అంటుండు. గవర్నర్లు పంపిన బిల్లులపైన 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కరెక్ట్ కాదంటుండు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్తుండు. ఇకపోతే సమీక్షిస్తున్న శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క. అంటే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డితో పోలే, ఇక్కడనే ఉన్నట్టున్నాడు. జపాన్ పోలేదా? మరి జపాన్ పోయినట్టుగా ఇక్కడ ఉందా? జపాన్ పోలే, అయితే శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నట్టున్నాడు. ఇక
పుప్పాలగూడలో ఐటీ హబ్ 450 ఎకరాల్లో ఏర్పాటు 5 లక్షల మందికి ఉపాధి. 5 లక్షల మందికి ఉపాధి. ఆగో మొత్తం పార్కులు హబ్బులు బ్రహ్మాండంగానే తీర్చిదిద్దుతున్నారు. పేపర్ల ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి నిజానికైతే మరి ఇవన్నీ జరుగుతాయో జరగాయో. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మంత్రుల కమిటీ నిర్ణయం. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పుప్పాలగూడ పరిసరాల్లో మొదటి దశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జి హబ్ ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకుందట మొత్తానికి. ఓకే, ఇకపోతే నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో మహిళా రైతుల సమస్యలను కూడా వింటున్నటువంటి మంత్రి పొంగులేటి. మహిళ రైతుల సమస్యలను వింటుండంట. మొత్తానికి రోడ్డు మీదకి ఎక్కిండు. ఏది రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా, ప్రజల్లోకి పోయి ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి. అట్లాగే మనం ఇచ్చినటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు అవన్నీ మనం ఆస్వాదించాలి. వాటి కోసం వాళ్ళకు ఆయుధాలు ఇచ్చేసిండు. జపాన్ పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా పొంగులేటి ప్రజల్లోకి వచ్చిండు. ఏదో రైతుల కష్టాలను దగ్గరుండి అడిగి తెలుసుకుంటా ఉన్నాడట. అన్నదాతల చెంతకే మొత్తానికి అధికారులు అన్నదాతల చెంతకే అధికారులు పోతా ఉన్నారట. ఇది 4 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలన్నర ఉన్నదనుకో. మీ పాలన కాల పరిమితి ఎన్ని రోజులుందో గన్ని రోజులు అధికారులు మొత్తం ఆఫీసులలో ఉండకుర్రిగా. మీ రాజకీయ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు మీ సెక్రటేరియట్లో కానీ మీ ఛాంబర్లో మీ ఫామ్ హౌస్లలో ఉండకుండా, అధికారులేమో ఆఫీసులలో ఉండకుండా మొత్తం ప్రజాక్షేత్రం ప్రజాపాలన కదా, ప్రజల్లోనే తిరుగుండి, ఊర్లలోనే తినండి, ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళల్లో తినండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి బస ఏర్పాటు చేసుకుని అక్కడ తినండి, ప్రజల్లో తిరగండి. అప్పుడు ప్రజాపాలన బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకుంటాం మేము. ఇక అన్నదాతల చెంతకే అధికారులట. కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం. ఇక రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం. అసైన్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన. భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి పైలట్ ప్రాజెక్టు కింద అయితే 4 గ్రామాలు తీసుకున్నారు కదా, 4 మండలాలు తీసుకున్నారు కదా. ఆ మండలాల్లో ఇక్కడ పొంగులేటి పోయినాడు. అక్కడికి పోయి ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుంటున్నట రైతుల్ని. ఇక మీరు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏమున్నా అవన్నీ మా రెవెన్యూ వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఇంతకుముందు కోట్ల చుట్టూ తిరిగి లాయర్లకు ఫీజులు ఇవ్వడం, కోర్టుకు 10 చెప్పులు అడిగేదాకా తిరగడం, వాళ్ళు దింపించుకోవడం ఇవన్నీ బంద్. అప్పీలేట్ అధికారాలు మొత్తం ఆర్డీఓ కలెక్టర్ వీళ్ళకే అప్పచెప్పినాం, వాళ్ళే మీకు సాల్వ్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా అని చెప్తారు. ఎందుకంటే మాడ్యూల్స్ మొత్తానికి గతంలో ధరణిలో 33 రకాల ఆప్షన్స్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందట, భూభారత్ అనేటువంటి పోర్టల్లో 6 ఆప్షన్స్ పెట్టింది. 6 అన్ని సమస్యలు క్లియర్ చేసేటువంటి వెసులుబాటు కల్పించమని చెప్తారు. మరి ఇది ఎంతవరకు నిజం? అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 33ను కలిపి వీళ్ళు 6 లాగా తయారు చేసిరట. అసలు కథ అది. వీళ్ళేదో కొత్తగా రుద్ది పెట్టిందట ఏం లేదు. మహా అంటే ధరణి అని తీసిపారేసి భూమాత అనే ఒక పోర్టల్ పెట్టిరు, అంతే, పేరు పెట్టిరు. భూమాతతోని సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయని చెప్తా ఉన్నారు. కొత్త సమస్యలు రాకుండా చూసుకుంటే సరిపోతుంది, పాత ఏమో కానీ. ఇక నీటిపారుదల శాఖలో కూడా భారీగా ఖాళీలట. నీటిపారుదల శాఖలో ఒకసారి నీటిపారుదల శాఖ గురించి కూడా తెలుసుకోండి. ఎవరన్నా ఉద్యోగాలు చేయాలనుకుంటే ఖాళీలన్నీ బయట పెడతా ఉన్నది ప్రభుత్వం. నీటిపారుదల శాఖలో కూడా మొత్తానికి భారీగా ఖాళీలు ఉన్నాయట. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇక నిర్వహణలపైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం. పెండింగ్లో మొత్తానికి పదోన్నతుల ప్రక్రియ. ఇక వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడు రద్దు చేయం. బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టాం. సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ. ఇక మే 5న తదుపరి విచారణ. ఇక వక్ఫ్ ఆస్తులేవి ఇప్పుడు రద్దు చేయం. సుప్రీంకోర్టుకు మొత్తానికి చెప్తుందట. ఏది కేంద్రం చెప్తున్నటువంటి అంశం. వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని రద్దు చేయము. బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టాం. ఇక ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొత్తగా నియామకాలు కూడా చేపట్టాం, కానీ పాతవి కూడా రద్దు చేయం. మే 5న తదుపరి విచారణ జరగనుందట. ఇకపోతే కంచగచ్చిబౌలికి సంబంధించి మొత్తానికి కేటీఆర్ ఏదో చూపెడతా ఉన్నాడు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికను చూపిస్తున్నటువంటి కేటీఆర్, సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మొత్తానికి కేటీఆర్ చూపిస్తున్నటువంటి అంశం. కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆర్థిక మోసం జరిగిందని కూడా ఇక సిఈసినే చెప్పింది. ఇక బారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. అయితే కంచ గచ్చిబౌలికి సంబంధించి సుప్రీంకోర్టు బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పింది.
ఏం చెప్పిందంటే ఇక ఈ కంచగచ్చిబౌలికి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించి అసలు భూమి ఎవరిది దేనికి సంబంధించిందని తేలేదాకా సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చేదాకా దాన్ని కుదబెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని అమ్మాల్సిన అవసరం లేదు, లీజ్కి ఇవ్వద్దు, దాంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా జరగద్దు, అసలు దాని పక్కకు దాన్ని చూడడం కూడా చూడకూడదు, దాన్ని చూసుడు కూడా చూడకూడదని సుప్రీంకోర్టు మొత్తానికి గట్టిగా చెప్పేసింది, వార్నింగ్ ఇచ్చిందిగా. ఇంకొక విషయం ఏంటంటే గా 400 ఎకరాల్లో బుల్డోజర్లు పెట్టి ఒకటే రోజుల రాత్రి 100 ఎకరాలు సాఫ్ చేసిరట. అంటే 400 ఎకరాలు అంటే 4 రోజులు పెట్టుకుంటే పూర్తిగా సాఫ్ అయిపోయేది. ఈ 100 ఎకరాలు ఏదైతే చెట్లు నరికేసిండ్రో చదును చేసిర్రో దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు మంచిగానే చెప్పేసింది, మీరు తక్షణమే ఆ పునరుద్ధరణ చేయాలి. చెట్లు ఎక్కడైతే 100 ఎకరాల్లో కొట్టి పడేసిర్రో ఆ చెట్లకు సంబంధించి పునరుద్ధరణ చేయాలి, లేదంటే అక్కడనే తాత్కాలికమైనటువంటి కారాగారం ఏర్పాటు చేసి అందరిని కూడా ఆ కారాగారంలో వేస్తామని చెప్పింది. సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక దీని మీద ప్రభుత్వం తప్పకుండా మరి ఎలాంటి నివేదిక రాసి మరి సుప్రీంకోర్టుకు దాఖలాలు చేస్తారో తెలియదు, కానీ ఒక అఫిడవిట్ మాత్రం తయారు చేసి సుప్రీంకోర్టుకి ఇవ్వాలిగా. మరి ఏ రకంగా పునరుద్ధరణ చేస్తారు, పునరుద్ధరణ చేయడానికి ఏ రకమైనటువంటి ప్లానింగ్స్ చేస్తారో ఆ ప్లానింగ్ సంబంధించినటువంటి అంశాలు రాసి సుప్రీంకోర్టుకు అందిస్తే అప్పుడు ఏమైనా చెప్తుంది. ఇక దీనికి శ్రీధర్ బాబు సుప్రీంకోర్టు చెప్పినట్టు మేము వింటాం, వినకపోతే మరి తీసుకుపోయి ఆడ వారేస్తారు, తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి అలా పెడతారని చెప్పగానే మేము చెప్పినట్టు వింటాం, వినకపోతే ఇంకేం చేస్తాం. మరి అదేదో ముందుగానే మంచిగా బ్రహ్మాండంగా పర్యావరణ అనుమతులు తీసుకొని మరి చెట్లను నరుకుతున్నాం 400 ఎకరాలకు సంబంధించి, ఈ అనుమతులు తీసుకొని నరికేస్తే బాగుండేది కదా. ఎటుకూడక మేమే అధికారులం, మేమే మంత్రులం, మేమే ముఖ్యమంత్రులం అని మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే కలవది. చట్టం అనేది ఉన్నది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయం అనేది చిన్నోడికి అంతే, పెద్దోడికి అంతే, న్యాయమే. ఈ కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి. మొత్తానికి అత్యధికంగా 12.41 లక్షల దరఖాస్తులంట. రాజీవ్ యువ వికాసానికి వచ్చినటువంటి మొత్తం అర్జీలు 16.23 లక్షలు, 16.23 లక్షలంట మొత్తానికి. కేటగిరీ 4 రుణాలకే ఆసక్తి, 4 రుణాలకే. కేటగిరీ మొత్తం 4 రుణం అంటే 4 లక్షలకా, దానికి ఆసక్తి ఎక్కువ చూపుతున్నారట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ 4 రుణాలు ఇక పొందేందుకు ఆసక్తి చూపింది. ఇక అధిక విలువ కలిగినటువంటి యూనిట్లతో మెరుగైనటువంటి స్వయం ఉపాధి పథకాలు పెంపొందించనున్నటువంటి మొత్తానికి పొందవచ్చన్నటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు. ఈ పథకానికి 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడో వంతు 76.46% మంది 2 లక్షలు రూపాయలు 4 లక్షలు విలువైనటువంటి యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు. ఇక 4 లక్షల విలువైన యూనిట్ విలువలో 70% రాయితీతో దాదాపు 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండటంతో ఇక సింహభాగం దరఖాస్తులు కేటగిరీ 4లో వచ్చినట్లు కూడా గుర్తించారు. కేటగిరీ 1 కింద మొత్తానికి 100% రాయితీతో ప్రభుత్వం 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మొత్తానికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు 39,000 మాత్రమే వచ్చాయి. 50,000 తీసుకోర్రా నాయన అంటే 39,000 దరఖాస్తులే వచ్చినాయట. ఎవరికి కానీ కొండంత ఆశ ఉంటుంది. 4 లక్షలకే మొత్తం సూట్ పెట్టిరట. ఉన్నోళ్ళు లేని వాళ్ళంతా 4 లక్షలకు సూట్ పెట్టిరు. ఇక 50,000 అంటే 39,000 మంది మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారట. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చేది 59,000 అయితే ఫస్ట్ ఇచ్చేస్తుంది. 50,000 అయితే ఫస్ట్ ముందుగా ఇచ్చేస్తుంది. దానికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, పూర్తిగా రాయితీతో ఇచ్చేస్తుంది అది. రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారం చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. చూసినావా, ఈ 50,000 ఏదైతే ఉన్నదో తక్షణమే విడుదల చేస్తారు. ఫస్ట్ అది పెట్టుకొని సపరేట్గా పక్కకు ఉన్నది బెటర్. అతిగా ఆశకపోతే ఉన్న పనులు ఊడిపోతాయి ఎప్పుడైనా. ఇక షెడ్యూల్ కులాలు మొత్తానికి కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు ఇలా లక్షల్లో వచ్చినాయట. షెడ్యూల్ కులాలు వచ్చేసి 3.92, షెడ్యూల్ తెగలు వచ్చేసి 1.83, ఇక వెనుకబడిన తరగతులు 8.01, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు 0.37, ఇక మైనార్టీ కార్పొరేషన్ 2.04, ఇక క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ 0.04. ఇక ఈ రకంగా వచ్చినాయట షెడ్యూల్ మొత్తానికి దరఖాస్తులు. ఇకపోతే సాగులో నాయకత్వం, ఇక క్రియాశీలకంగా నిర్ణయాత్మకంగా
ఇకపోతే జూలై ఆఖరు వరకు 16.20 టీఎంసీలు కావాలి. ఇక శ్రీశైలం సాగర్ నుంచి మొత్తానికి ఏపీ నీళ్లు తరలించకుండా చూడండి. కృష్ణా బోర్డుకు తెలంగాణ మొత్తానికి లేఖ రాసినటువంటి అంశం. మొత్తానికి జూలై ఆఖరు వరకు 16.20 టీఎంసీలు నీళ్లు కావాలని చెప్తున్నటువంటి అంశం. ఇక తాగునీటి అవసరాలకు జూలై నెలాఖరు వరకు తమ రాష్ట్రానికి 16.20 టీఎంసీలు అవసరం ఉందని కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ల నుంచి ఇక నీటిని మొత్తానికి ఏపీ తరలించకుండా చూడాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కూడా ఈఎన్సీ జి అనిల్ కుమార్ తాజాగా బోర్డుకు లేఖ రాశారట. మొత్తానికి మనకు కావాల్సినటువంటి నీళ్లు ఏపీకి పంపించకుండా చూసుకోండి అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే వ్యవసాయ వ్యర్థాలతో 15 భారీ బయోగ్యాస్ ప్లాంట్లు. కృష్ణా బోర్డుకు మంచిగానే లేఖ రాసిరు, కానీ మరి నీళ్లు తరలిస్తే ఎట్లా? కృష్ణా బోర్డుకు బ్రహ్మాండంగానే లేఖ రాసిరు, మరి పుసుక్కన నీళ్లు ఏపీకి మళ్ళీ అట్లయినా పంపిస్తే మన పరిస్థితి ఏంది? జూలై ఆఖరికల్లా మనకు నీళ్లు కావాలి. తాజాగా బోర్డుకు లేఖ రాసింది. శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 5.70 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ ఇక ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 10.50 ఇక టీఎంసీల తాగునీటి అవసరాలు ఉన్నాయి. 2 జలాశయాల కింద సాగునీటి అవసరాలు మొత్తానికి కలిపితే 29.79 టీఎంసీలు కావాలి. ఇక ఏపీ 66% నీటిని కూడా ఉపయోగించుకోవాల్సి ఉండగా తెలంగాణ కోటాను కూడా మొత్తానికి కలిపి అదనంగా అంటే 72.20% వినియోగించుకుంది అని కూడా లేఖలో కృష్ణా బోర్డును మొత్తానికి కోరినరంట. ఇక వ్యవసాయ వ్యర్థాలతోని 15 భారీ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట. వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యర్థాలతోటి 15 భారీ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి జీపీఎస్ రెన్యూవబుల్ ఇక ఆర్య సంస్థ ప్రతిపాదనలు ఇక స్వాగతించిన మంత్రి తుమ్మల సహకరిస్తామని కూడా వెల్లడి. తుమ్మల సహకరించిందట దీంట్లో ఎన్ని కోట్లు కొట్టేస్తారో, మళ్ళీ ఎన్ని కోట్లకు పడగలెత్తిందో ఇది కూడా. ఇక వక్ఫ్ బోర్డుగా సంబంధించి ఇక ఢిల్లీ జపాన్లో రేవంత్ రెడ్డి మొత్తానికి పెట్టుబడులకు సంబంధించి బృందాన్ని కలిసి పెట్టుబడులు తేవడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగానే 1000 కోట్ల పెట్టుబడులు అంట. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం కుదిరిపోయింది 1000 కోట్లకు. ఇక 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామంటూ ఇక్కడ పొంగులేటి చెప్తున్నటువంటి అంశం. ఇక ఇద్దరు కూడా, ఇటు ఉప ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి, బాహుబలికి ఇంకా ఎవరో ఉంటారు, బల్లాల దేవుడా. బాహుబలి సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా, ఆ రకంగా పనిచేస్తారు వీళ్ళిద్దరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అటుపక్క పనిచేస్తూ ఉన్నాడు, బట్టి విక్రమార్క ఇక్కడ చూసుకుంటుండు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఉద్యోగాలు అడ్డగోలుగా వచ్చేటట్టున్నాయి ఇక మనకు. ఇక గంటల్లోనే పార్కిన్సన్స్ మాయం. ఇక పార్కిన్సన్స్ డిసీజ్కు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ MRGFUS అనేటువంటి ట్రీట్మెంట్తో 4 గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోతుందని కిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వణికేటువంటి సమస్య ఎవరికైతే ఉంటుందో, కొంతమందికి ఇట్లా వణుకుతూ ఉంటారు వట్టిగానే, మాట్లాడంగా తిరుగుతుండగా నడుస్తుండగా ఇట్లా చేతులు ఊగడం, అట్లాంటి సమస్య ఉంటుంది. అది 4 గంటల్లోనే అసలు ఉండదట. ఇవ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చెయ్యం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ కౌన్సిల్ బోర్డుల్లో నియామకాలు కూడా చేపట్టాం. మొత్తానికి సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ. సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ రాష్ట్రానికి మొట్టికాయలు, కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు మంచిగానే వేస్తూ ఉన్నది ఈ మధ్యలో. ఇక 2 పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య. ఇక హైదరాబాదులోని గాజుల రామారంలో ఘటన. అనారోగ్య సమస్యతోనే ఈ దారుణానికి తెగించినట్లు కూడా సూసైడ్ నోట్. అనారోగ్యంతోనే మరి ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత డబ్బులకు చాలా కష్టమైపోయింది రాష్ట్రంలో. ఎవరిని అడిగినా అప్పుబుట్టనటువంటి పరిస్థితి. అట్లాంటి సరికి 2 పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపిందంట. తర్వాత ఇక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని గాజుల రామారంలో జరిగింది. ఇక తన పిల్లలు తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని కూడా, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఖమ్మం జిల్లా
సత్తుపల్లికి చెందినటువంటి వెంకటేశ్వర్ రెడ్డి, తేజస్విని 35 సంవత్సరాలు ఉంటుంది ఆమె. మొత్తానికి దంపతులకు హర్షిత్ 11, హరీష్ వచ్చేసి ఆశీష్ వచ్చేసి 7 సంవత్సరాలు అనే 2 కుమారులు. ఈ కుటుంబం 4 ఏళ్ళ కింద జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చింది. గాజుల రామారం బాలాజీ, మొత్తానికి బాలాజీ లేఅవుట్లోని ఇక సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇది బతకడానికి వచ్చినటువంటి కుటుంబం. బతుకుదెరువు లేక, అనారోగ్య సమస్యలకు పైసలు పెట్టలేక, దవాఖానల పోంటి తిరగలేక, డబ్బులు లేక చివరికి మన బతుకులు మారేటట్లేవని పాపం మా తల్లి 2 పిల్లల్ని కడతీర్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నదంట. మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని ఆదుకోవడానికి ఎవరు లేరు. బతుకు తెరువు కోసమే హైదరాబాద్ వచ్చారు. అక్కడ పరిస్థితి పూట బాగలేదు. కూలి చేసుకుంటే కానీ ఇంట్లో పూట గడవనటువంటి పరిస్థితి. పిల్లల్ని చదివించాలి. హైదరాబాద్ అంటే అక్కడ 20,000 30,000 వచ్చినా సరిపోవు. రెంటే 5-6 వేలు ఉంటుంది. ఎట్లా బతకాలి? పిల్లలకు ఆరోగ్య సమస్యలు, ఇంటి సామాన్లు, ఎన్ని ఉంటాయి కథలు అవన్నీ. ఈ బాధ భరించలేకనే ఇక ఎన్నటికైనా మన బతుకులు మారాలంటే ఏదో ఒక ఆర్థిక సాయం పెద్దదే కావాలి. ఆ ఆర్థిక సాయం చేసేటువంటి సూపు ఎవరిది లేదు ఇక వాళ్ళ మీద. ఆ తల్లి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నది. ఇక మరి కష్టము అనేది ప్రతిరోజు పడడం కంటే ఈ రకమైన కష్టం బాగుందనుకున్నదో ఏమో తల్లి. ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డి సర్కారు దీనికి కారణం కూడా రేవంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి కారణం. మహిళలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పిండు. ఏడ చేసినామా కోటీశ్వర్లని? ఈమె దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఇదేనా కోటీశ్వర్లను చేయడం? ఇకపోతే జేఈఈ మెయిన్ ఫైనల్ కీ పెట్టి తీసేశారంట. మొత్తానికి జేఈఈ మెయిన్ 2 ఫైనల్ కీ పై ఇక అయోమయం నెలకొన్నది. గురువారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ ఫైనల్ కీని కూడా అధికారిక వెబ్సైట్లో పెట్టిరట. కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసిందట. మళ్ళీ ఎందుకు పెట్టిరో, ఎందుకు డిలీట్ చేసిరో. ఇకపోతే ఆన్లైన్ బెట్టింగ్కు బీటెక్ స్టూడెంట్ బలి. చదువుకున్నోడు కూడా చదువు రానోడు అంటే వాడు అట్లనే ఖరాబ్ అయిపోతాడు, ఆగమైపోతుండు అనుకోవచ్చు. ఓ దిక్కు చెప్పేది చెప్పంగా కూడా చదువుకున్నోడు కూడా తెలివి లేకుండా వ్యవహరిస్తే ఎట్లన్నట్టు చెప్పు. బీటెక్ విద్యార్థి అంట బలి అయిపోయిందట. అవసరమా? ఎప్పటి నుండో చెప్తున్నారు సైబర్ నేరగాళ్ళు ఉన్నారా నాయన. బెట్టింగ్ కూడా దొంగ బెట్టింగ్లు అయిపోయినాయి. ఆ బెట్టింగ్లు పెట్టకుర్రి, ఆత్మహత్యలు చేసుకోకుర్రి, అప్పులు దేకుర్రి, జీవితాలు కాపాడుకోర్రా అంటే ఈ రకంగా బెట్టింగ్లు పెట్టి మళ్ళీ బలైపోయారు. రోజుకోటి వస్తూనే ఉన్నది. 4 రోజులకు ఒకటి వార్త కనబడుతుంది. బెట్టింగ్లో ఆత్మహత్య. ఎందుకు ఈ కథ? చూసుకుంటే బెట్టింగ్లు పెడితే ఈ బెట్టింగ్ రాయిలను కూడా దొరకబట్టాలి. అసలు ఈ బెట్టింగ్లు అనేది బ్యాన్ చేయాల్సినటువంటి పరిస్థితి. బ్యాన్ చేయాలి ఫస్ట్. ఎవరికైనా ఆశ ఉంటుంది బతుకు తెరువు కోసం. ఇక్కడ చూసినావా, ఈ తల్లి ఈమె కూడా పెట్టేదే ఆ బెట్టింగ్ సంబంధించి. లక్షలు వస్తాయంటే ఆమె కూడా పెడుతుంది. ఉన్న పుస్తకాలు అమ్ముకొని పెట్టే పరిస్థితి. దానికి ఈయనకి పెద్ద తేడా ఏం లేదు. ఆ వార్తకి ఈ వార్తకి పెద్ద తేడా ఏం లేదు. మ్యాటర్స్ 2 సేమే ఉన్నాయి. అసలు ప్రపంచంలోనే డబ్బు కోసమే ప్రయాణం. డబ్బు ఉంటేనే బతుకుదేరు. ఇకపోతే ఆన్లైన్ బెట్టింగ్కు బానిసగా మారినటువంటి ఓ బీటెక్ విద్యార్థి హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తండ్రి సంపాదించిన డబ్బులను కూడా తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడ్డాడు. పిచ్చోడు కాకపోతే మంచోడా? వ్యవసాయం చేసిన డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టిండట. నువ్వేదైనా పని చేసుకొని పెట్టినుంటి అయ్యే సొమ్ము తీసుకొచ్చి కష్టపడి వ్యవసాయం చేసిన సొమ్ము కూడా తీసుకొచ్చి బెట్టింగ్లో పెట్టావా? అంటే బాపుకు మొత్తానికి బంగారు బాటేద్దాం అనుకున్నాడేమో. బాయికాడికి బంగారు బాట ఏమో కానీ చివరికి ఈయనకే బాట పడ్డది. ఇక చివరకు తమ బుల్లెట్ ఐఫోన్ కూడా విక్రయించి మరీ బెట్టింగ్ పెట్టిండట. ఇక మంచోడా, బుల్లెట్ బండి అమ్మిండట, సెల్ ఫోన్ కూడా అమ్మిండట. ఇంకేమున్నది? ఇక మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా? మీ హయాంలో కొన్నట్టే ఇప్పుడు కొంటావా? కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేందుకు ఇక కేటీఆర్కు సిగ్గుండాలి. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇదేమైనా పశువుల సంత అనుకుంటావా? ఎవరి హయాంలో భూములు అమ్మారో చర్చకు సిద్ధమా అని సవాల్. కవిత రౌడీ కాదు, మొత్తానికి గరానా రౌడీ అని కూడా విమర్శ. కవితనట రౌడీ కాదట, గరానా రౌడీ అంట. మహేష్ గౌడ్ చెప్తాడు. మహేష్ గౌడ్ మొత్తం ఇరుసుకపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మొత్తం మహేష్ గౌడ్కే మంచి గట్టి కత్తులు ఇచ్చిపోయినట్టున్నాడు. జపాన్ పోయేటప్పుడు
నీకు మంచి పదునైన కత్తులు ఇస్తున్నా చూసుకో అన్నట్టున్నాడు. కత్తులతోనే పదునైన ఆయుధాలు ఇచ్చినట్టున్నాడు. ఆయుధాలతోనే పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఎట్లా సమర్థిస్తావని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక మండిపడ్డారు. అలాంటి మాటలు అంటున్నందుకు ఇక నీకు సిగ్గుండాలి. కొత్త ప్రభాకర్ రెడ్డిని మందలించాల్సింది పోయి సమర్థిస్తావా? ఇక నువ్వు ఏమైనా మాఫియాను నడుపుతున్నావా? కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చుతా అంటావా? ఇక మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు చేయాలని కూడా అనుకుంటున్నావా? ఇదేమైనా పశువుల సంత అనుకుంటున్నావా అని ఫైర్ అయిందట. ప్రజలే కూలగొడతారు. ఇక మీ ప్రభుత్వాన్ని మేము కూలగొట్టాం, ఆ బీజేపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేయరా? చేసి నోర్లు పోగా మీ వైఫల్యాలని చెప్పడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం, మీరు ప్రజల్లోకి మంచి తీసుకుపోతామంటే మేము చెడును చూపెట్టే ప్రయత్నం చేయము. ప్రజలకు తెలుసు మంచి ఏంది చెడు ఏంది అనేది అందరికీ తెలుసు. ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. మేము ప్రత్యేకంగా కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. కూలగొట్టే సమయం దగ్గరలోకి వచ్చిందా? మరి కూలిపోయే సమయం వచ్చిందా? మొత్తానికి సర్కార్ను కూల్చాల్సిన కర్మ మాకేం పట్టలేదంటుండు కేటీఆర్. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. ప్రభుత్వాన్ని కూల్చాలని అందుకు ఇక చందాలేసుకుని డబ్బులు ఇస్తామని కూడా జనమే అంటున్నారట. సీఎం రేవంత్ కోసం ఇక పనిచేస్తున్న పోలీసులను మొత్తానికి వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిక. ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి కోసం ఎవరైనా పోలీసు వాళ్ళు పనిచేస్తే వాళ్ళనైతే అసలుకే వదిలిపెట్టాం. ప్రజలే ఏకంగా డబ్బులు వేసుకొని మరి రేవంత్ రెడ్డిని గద్దె దించే ప్రయత్నం చేద్దామంటున్నారట. ప్రజలు పైసలు కూడబెట్టుకొని మనిషికిని ముసలోడు ముడిగోడు అన్నట్టుగా అందరూ ముస్తాల తాత అమ్మ అయ్య అందరూ కూడా మనిషికి పైసలు వేసుకొని ఈ రేవంత్ రెడ్డిని సీట్ మీకెళ్ళి గుంజి పడేద్దామంటురట. ఆయన ఉంటే రాష్ట్రం ఇక బాగుపడది, అప్పుల పాలైపోతాం, చివరికి బేకార్ అయిపోతుంది ఇక పరిస్థితి అని చెప్తా ఉన్నారట. కేటీఆర్ కూడా మొన్న ఆయన ఎక్కడికో పోతా ఉంటే ఓ ఆటో వాళ్ళ వచ్చిందన్నట ముస్లిం. ఏం సార్ ఇది మరి ప్రభుత్వం గిట్లా నడుస్తూ ఉన్నది, మరి ఈ పరిస్థితి ఏంటి అంటే, ఏం చేద్దాం ఓట్లేసి ఎన్నుకున్నారు కదంటే, మరి ఆయన దించే ప్రయత్నం చేయరాదా? అంబేద్కర్ అన్ని రాసిండు కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిని తీసే చట్టం ఎందుకు రాయలేదు అంబేద్కర్ అని అడుగుతున్నాడట. నిజానికి అంబేద్కర్ కూడా మరి అన్ని రాసినాడు, మరి ఇదెందుకు రాయలేదు? ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోగానే ముఖ్యమంత్రిని సీటు దించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇక గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు మొత్తానికి బ్రేక్. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మాత్రం అనుమతి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు మొత్తానికి పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కూడా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు. ఈ టీజీపీఎస్సీకి అసలు ఖాళీల నివేదికనే ఇస్తలేరంట ప్రభుత్వం. ఇక మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి కొందరు అభ్యర్థులు. ఇది ఇట్లా ఉన్నది. ఇక్కడ చూడరు. ఇక అసైన్ భూములపైన హక్కులు అర్హులైన రైతులకు కల్పిస్తామంటూ పొంగులేటి. అసైన్ భూములకు కూడా హక్కులు కల్పిస్తారంటే ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్లకు మొత్తానికి హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను మొత్తానికి అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తాం. ఇక భూభారతి పైలట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2 కల్లా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. జూన్ 2 కల్లా ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇక ఎలాంటి ఫీజు తీసుకోబోమని కూడా వెల్లడి. నారాయణపేట జిల్లా కాజీపూర్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములను కూడా సాగు చేసుకుంటున్న పేదల్లో అర్హులైన రైతులకు కూడా వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మొత్తానికి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టినటువంటి ప్రభుత్వ రైతుల భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా వాటిని అసలైన యజమానులకు అప్పగిస్తామని కూడా తెలిపినటువంటి అంశం. ఇక భూ సమస్యలపైన రైతులను మొత్తానికి అడిగి తెలుసుకుంటున్నటువంటి పొంగులేటి. ఈ పొంగులేటి గురించి ఇంతకుముందే చెప్పినా మళ్ళీ వచ్చిండు పొంగులేటి. ఇక స్మిత ట్వీట్ల పైన హీట్. స్మితా సబర్వాల్ ట్వీట్ ఏదైతే చేసిందో 400 ఎకరాల కంచగచ్చిబౌలికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే దాంట్లోనే కావచ్చు. ఈ ట్వీట్ చేసినటువంటి విషయంలో మొత్తానికి హీట్ బాగా పెరిగిపోయిందంట. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఇక ఎక్స్లో వరుస పోస్టులు. స్మితా సబర్వాల్ కేసీఆర్కు మంచిగా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆమె కేసీఆర్ అంటే ప్రాణం ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది. మరి ఆమె పోస్ట్ పెట్టదా? ఇక ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రకంగా పోస్ట్ పెట్టిందంటే పెట్టడం ఖచ్చితంగా బాధ్యత రకంగానే తీసుకొని పెట్టింది. ఎంత చట్టము ఆ పని చేయకూడదు అన్నా కానీ కొందరు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తారంటాం చూడు. అది ఎందుకు చేస్తారంటే, చట్టాన్ని వ్యతిరేకించి ఎందుకు చేస్తారంటే, ఇక చట్టాన్ని బ్రేక్ చేసేటువంటి పవర్ ఎక్కడ ఉంటుందంటే ప్రేమలో, నమ్మకంలో, ఆత్మలో ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ఎన్ని చట్టాలు అడ్డం వచ్చినా చట్టాన్ని పక్కకు వారేసి మరీ పనిచేస్తారు. ఇప్పుడు స్మితా సబర్వాల్ అదే చేసినారు. ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు
రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం తగ్గట్లే, అట్లనే పెడతా ఉన్నదా స్మిత. ఇకపోతే మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే మొత్తానికి ఆమెకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారట. తాజాగా మరో 3 పోస్టులు ఇక రీట్వీట్ చేసినటువంటి స్మిత ఇంకా నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళా 3 పోస్టులు మళ్ళా పెట్టిందట కొత్తగా. ఇక 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ కూడా సుప్రీం ఆదేశాలతో ఉన్నటువంటి ఫోటో కూడా రీపోస్ట్. ఇక స్మితా సబర్వాల్ తీరు పైన మొత్తానికి ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నట. ఏపీకి ఎన్ని నీళ్లు ఇస్తే మాకు అన్ని ఇవ్వాలి, ఏపీకి ఎన్ని నీళ్ళు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి కూడా గన్ని నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక సర్కార్ని ఎవరు పడగొట్టాల్సిన అవసరం లేదు, దానంతరం అదే పడిపోతుంది, లేదంటే ప్రజలే పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దగ్గరలోనే ఉందని చెప్తుండు రేవంత్ రెడ్డికి. రేవంత్ చేస్తున్న లుచ్చా పనులకు, ఏం పనులే లుచ్చా పనులు, మంచి పనులు కాదు, అచ్చా పనులు కాదు, లుచ్చా పనులకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ బీజేపీ 2 దొందే. రేవంత్ ఓ పిరికి సన్నాసి, రేవంత్ రెడ్డి ఓ పిరికి సన్యాసి, కాంగ్రెస్ బీజేపీ దొందేనంట. ఇక లుచ్చా పనులు చేస్తూ ఉన్నట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడ చేస్తుండో లుచ్చా పనులు, జపాన్కు పోయిండు, మన ఎక్కడేం పనులు చేస్తుండో. సోషల్ మీడియా కంటే క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. ఇక మొత్తానికి చెరువును కూడా తాకట్టు పెట్టేటువంటి వెధవ రేవంత్, చెరువును కూడా తాకట్టు పెట్టేటువంటి వెధవ రేవంత్ రెడ్డి అట. అడ్డమైన కేసులు పెడితే ఊరుకునేది లేదు. పోలీసులు రేవంత్ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తుర్రు, ఏ అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారంటే ప్రజల కోసం రక్షక భటులు, ప్రజారక్షక భటులు, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి పోలీసులు రేవంత్ రెడ్డికి సైనికుల్లాగా పనిచేస్తుర్రట. ఇదెక్కడి గమ్మతో ఏమో అర్థమవుతలేదు. పనుల లెక్క వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులు రేవంత్ ప్రైవేటు సైన్యంలాగా, ఇంకా సైనికుల్లాగా కాదు, ప్రైవేటు సైన్యంలాగా పనిచేస్తుర్రట. ఇక రేవంత్ రెడ్డి కదా జీతం ఇచ్చేది, మరి మంచిగా పనిచేస్తే పోస్టింగ్ అని పెరుగుతుందేమో అని ఆలోచన, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది మరి. ఇకపోతే వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలి, లాభాన్ని పేద ముస్లింలకు పంచుతాం, ప్రజలకు అవగాహన కల్పించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇకపోతే తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడి, 600 ఎకరాల్లో అద్భుత ఇక ఇండస్ట్రియల్ పార్కు, 50,000 కోట్ల పెట్టుబడి లక్ష్యం, 30,000 మందికి ఉద్యోగాలు. జపాన్ కంపెనీతో తెలంగాణ సీఎం మంత్రులు భేటీ అయినటువంటి అంశం. ఇవి పని సక్రమంగా దిద్దుతే బాగానే ఉంటుంది, ఫెయిల్ అయితే ఫెయిల్. ఇక రేవంత్ పాలనలో రైజింగ్ కాదు, మొత్తానికి ఫాలింగ్ జరుగుతూ ఉందట. రేవంత్ పాలనలో రైజింగ్ జరుగుతలేదు, మొత్తానికి ఫాలింగ్ జరుగుతూ ఉంది. ఆర్థిక అభివృద్ధి పడిపోయింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక మోడీ సర్కార్ కక్ష రాజకీయాలు చేస్తోంది. ఇక నేడు దేశంలో ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇక కుంభమేళాలో కుల వివక్ష చూపించారు. ఇక ప్రజల పక్షాన పోరాడితే కేసులు పెడుతుర్రు. ఇక ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక మీనాక్షి నటరాజన్ నిన్నగాక మొన్ననే వచ్చింది, ఆమెకి ఇప్పుడే అర్థమైపోయింది రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇకపోతే కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అట్ట. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్లో ఐటీ నాలెడ్జ్ హబ్, రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు. దేశవ్యాప్తంగా మొత్తానికి బీజేపీ ఫాసిస్టు పాలన. నిజాలు తెలియాలనేటువంటి ఈ మహాధర్నా. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఏందో ఏమో, ఏడికి పోయినా ఆయన్నే కనబడతా ఉన్నాడు. ఇక రేవంత్ పాలనలో రైజింగ్ కాదు ఫాలింగ్ జరుగుతూ ఉన్నది. ఆర్థిక అభివృద్ధి ఇక పడిపోయింది మొత్తం. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి పాలనలో మొత్తానికి రైజింగ్ జరగట్లేదు. అక్కడ ఇక్కడ ఆఫీసులలో కలెక్టరేట్కు పోగానే, తహసీల్దార్ ఆఫీస్, కలెక్టరేట్కు, ఆర్డీఓ ఆఫీస్కి, ఏదైనా పెద్ద డిస్టిక్ ఆఫీసులలో పోగానే రైజింగ్ అని కనబడతా ఉన్నది. ఆ రైజింగ్ నడుస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తానికి ఫాలింగ్ నడుస్తూ ఉన్నట, ఫాలింగ్. ఇక ఆర్థిక అభివృద్ధి పడిపోయింది. ఆర్థిక అభివృద్ధి నిజానికి మొత్తం పడిపోయింది. ఆర్థికంగా అభివృద్ధి లేదు. ఇకపోతే రేవంత్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదని ఫాలింగ్ అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ఆదాయ క్షీణత పైన హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పడిపోతుండటం ఆందోళనకరమని కూడా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైనటువంటి కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కూడా 2023-24లో 1,24,146.19 కోట్లు కాగా 2024-25 నాటికి రూపాయలు 1,24,054
.38 కోట్లకు కూడా తగ్గిందని అన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయంలో మొత్తానికి 91.81 కోట్ల తగ్గుదల నమోదైందని కూడా వెల్లడించారు. ఇక కరోనా సమయంలో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడు కనిపించలేదని కూడా స్పష్టం చేశారు. అంతేగాక 2014-15 నుండి 2022-23 వరకు కూడా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ 12% CAGRతో సొంత పన్నుల ఆదాయ వృద్ధిని కూడా సాధించిందని కూడా తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేనటువంటి పాలన రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయని కూడా హరీష్ రావు విమర్శించినటువంటి అంశం. ఇది ముమ్మాటికి నిజం. రేవంత్ రెడ్డికి పాలన మీద అవగాహన లేదు, ఆలోచన చక్కగా లేదు. ఈ ఆలోచన లేక, పాలన మీద దృష్టి చక్కగా లేకనే ఇవాళ ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడతా ఉన్నాయి. ఇక గ్రూప్ 1కు బ్రేక్, నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు మొత్తానికి ఆదేశం జారీ చేసింది. గ్రూప్ 1కు బ్రేక్ పడిందట, నియామకాలు మొత్తానికి నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి. ఇక సర్టిఫికేట్ల పరిశీలన కూడా జరుపుకోవచ్చు, సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు. ఇక కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశం. తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ఇక ధర్మాసనం ఉపేక్షించబోదని కూడా వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఇక రేవంత్ సర్కార్ కుంభకోణాలపైన ప్రధాని మాట్లాడరేం. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు వీళ్ళు చీకటి ఒప్పందం దొందే కదా, దొందేనా, వాళ్ళు ఎందుకు మాట్లాడరు. ఇక పోతే మద్యం రేటు మళ్ళా పెరుగుతూ ఉందట. ఇక రేవంత్ రెడ్డికి పైసలు జాలకపోయేసరికల్లా మద్యం రేటు పెంచుతూ ఉన్నాడు. ఇక తాగేటోళ్ళ మీద రుద్దుడు. మరి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి? నువ్వు రైతు బంద్ వేయకపోతేవి, రైతు బీమా ఇవ్వకపోతేవి, నా డబ్బులు ఎట్లా వస్తాయి వాళ్ళకు? జూలై నుంచి మద్యం ధరల పెంపు. ఇక 2000 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా కసరత్తట. 2000 కోట్ల అదనపు ఆదాయం కోసం ప్రజలను పీడించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మద్యం రేట్లు పెంచుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. సీఎం జపాన్ నుంచి రాగానే నిర్ణయమట. జూన్ 30న లిక్కర్ కంపెనీలతో ముగియనున్నటువంటి ఒప్పందం. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధరల నిర్ణయ కమిటీ సూచనను కూడా మద్యం కంపెనీల మొత్తానికి అభిప్రాయాన్ని కూడా పరిగణలోనికి తీసుకొని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించినటువంటి నివేదిక పైన కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఎక్సైజ్ ఇక స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ అయినటువంటి హరిడిరానా ఇదేందో కనబడదు, తదితరులు కూడా సమీక్ష నిర్వహించినట్టు కూడా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగియగానే మొత్తానికి మద్యం ధరలు పెంచుతారట. ఇక ఆఫ్లైన్ వెనుక మర్మమేంది. కేంద్ర సాధికార కమిటీనే తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారా? ఇక హెచ్సియు విద్యార్థి విడుదల. మొత్తానికి హెచ్సియు విద్యార్థి 15 రోజుల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చేసిందంట. అభ్యర్థుల విజయం మొత్తానికి మళ్ళీ ఇంటర్వ్యూలో గ్రూప్ 1కు సంబంధించి. ఇకపోతే రియల్ ఆదాయం పాతాళానికి పడిపోయింది. జపాన్లో అప్పుల వేట చేస్తా ఉన్నాడు. జపాన్ పోయి పెట్టుబడుల వేట చేస్తలేడు, అప్పుల వేట చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ యొక్క గూండాగిరితనం ఇట్లా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులపైన దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. గంభీరావుపేట కొనుగోలు కేంద్రంలో ప్రోటోకాల్ రగడ. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కేటీఆర్ ఇక ఫోటో పెట్టలేదని కూడా బీఆర్ఎస్ నిరసన. బీఆర్ఎస్ శ్రేణులపైన దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు. మొత్తానికి టానా ఎదుట ఆందోళన. కాంగ్రెస్ నేతలపైన కేసు నమోదు. మొత్తానికి గంభీరావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినటువంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటు చేసుకున్నది. గురువారం మండల కేంద్రంలోని ఇక మొత్తానికి డీజీపీ సెంటర్లో వడ్ల కొనుగోలు సెంటర్లో అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. మొత్తానికి ఇక అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఫోటో కాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు. అక్కడ ఇక ప్రశ్నించగానే ఇక కాంగ్రెస్ నాయకులు దాడికి దిగిరు. మొత్తానికి ఒక గందరగోళం ఏర్పడింది. అరే అధికారికంగా ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకి, ఆ సిరిసిల్ల నియోజకవర్గానికి, మరి ఆయన ఫోటో పెట్టకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఏందన్నట్టు చెప్పుండి.